అందరికీ గుడ్ మార్నింగ్ గైస్. మీకు చెప్పినట్లుగానే పొద్దుగాల పనున్నా లేకపోయినా 6ంటికి లేచి పార్కుకు పోయి 2 కిలోమీటర్లు అట్లా తిరిగి 10 డిప్స్ కొట్టి పొద్దుగాల నేచర్ని అయితే ఆస్వాదించడానికి అయితే పోతున్నా. నేను నైట్ ఎట్లనైనా లేవాలని 6ంటికి అలారం పెట్టుకున్నా. అలారం అవుతుంటే లేవదైతే లేదు, నిద్రమబ్బులా అట్లనే ఒక 2 నిమిషాలు పనుకొని వాళ్ళకు మాట ఇచ్చినాం పక్కా లేచిపోవాలి అని వస్తున్నాం. ఇది ఫస్ట్ రోజు కాబట్టి కష్టం అనిపిస్తుంది. ఒక 10 రోజులు 20 రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది, ఏం కాదు, అప్పుడు ఈజీగా లేచి వెళ్ళిపోతాం. ఈ పార్కుకు వచ్చిన తర్వాత మస్తు అంటే మస్తు టైం పాస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రకరకాల పూలు, తెల్ల పూలు, ఎర్ర పూలు, చేపలు, తాబేళ్లు, గొండ్రకప్పలు, ఎండ్రకిచ్చలు, పాములు అన్ని ఉంటాయి. సూర్యుడు ఇప్పుడిప్పుడే చెట్ల మధ్యలంగా పైకి వస్తున్నాడు. నేను ఈ పార్కు చుట్టూ ఒక రౌండ్ వేసి రాగానే చెట్ల మధ్యలంగా పైకి వచ్చేసిండు మొత్తం. ఈ చెరువులో ఉండే చేపలకు, తాబేళ్లకు అన్నిటికీ మంచిగా మేతేస్తారు. బయట నుంచి డబరెటలు తెస్తారు, మంచిగా గోధుమ పిండి ముద్ద చేస్తారు. మనం నడుస్తానికి ఈ పార్కు చుట్టూ కిలోమీటర్ ఉంటది. నేను 2 కిలోమీటర్లు తిరిగి ఈ కమాన్ లా కూర్చొని రిలాక్స్ అవుతున్నా. నేను ఎప్పుడో చిన్నప్పుడు కొడుతుండే డిప్స్, మళ్ళీ ఇప్పుడు అయితలేదు నాతోని. 3 కొట్టంగానే సరిపోయింది. మీకు చెప్పిన ప్రకారమే నేను పాటిస్తున్నా కాబట్టి మీరు తప్పకుండా యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో కండి, అన్నిటికీ లైకులు కొట్టండి.